ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటన ఉంది. దీంట్లో భాగంగానే కేబినెట్ విస్తరణ, మార్పులు చేర్పులు ఉంటాయి. మంత్రి పదవిని ఊడే వాళ్ళు కొంతమంది ఉంటే కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే వాళ్ళు కొత్తవారు అనేటువంటి చర్చ జోరుగా నడుస్తుంది. దీనికి ఆద్యం ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడమే. ఒకసారి చూద్దాం ఢిల్లీకి సంబంధించి వివరాలు ఏం జరగబోతుంది, మంత్రులు కొత్త మార్పులు పాత మార్పులు ఏముంటాయనేటువంటిది ఒకసారి చూద్దాం. కేబినెట్ విస్తరణ పై ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ డిస్కషన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. ఆశావాహులు మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. ఏ మంత్రి పదవి పోతుందో అని ఎదురు చూస్తూ బాధపడేవారు కొంతమంది ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొన్నది. కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పులపై అధిష్టానంతో ఢిల్లీలో చర్చించేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లాలని మొత్తం మీద కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంది. అట్లాగే ఇవాళ జరగనున్న నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కూడా ఢిల్లీలో ఉంది. ముందుగా దీనికి హాజరైన తర్వాత జరిగే ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి సంబంధించి ఈరోజు టిపిసిసి అధ్యక్షులు అట్లాగే ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో అత్యవసర సమావేశం ఢిల్లీ హైకమాండ్ ఈరోజు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దీంట్లో రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ అత్యవసర సమావేశానికి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా హాజరవుతారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధి పథకాల మీద, నిధుల మీద చర్చించనున్నారు రేవంత్ రెడ్డి. అలాగే ఏఐసిసి నేతలతోనూ కూడా సమావేశం కాబోతున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులు ఉండబోతున్నాయట. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై కూడా అధిష్టానం పెద్దలతో కీలక చర్చలు జరపబోతున్నాడు రేవంత్ రెడ్డి. తుది దశకు మంత్రివర్గ విస్తరణ చర్చలు కూడా తుది దశకు చేరుకున్నాయట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 2.5 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకసారి ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారు. ఏం చేసినాం, ఏం చేయలేదు, జనాలలోకి ఎంతవరకు వెళ్ళినాం. అట్లాగే కేబినెట్ మీద కూడా పూర్తి స్థాయి ఒక్కసారి సమీక్ష జరపనున్నారట. అట్లాగే రాబోయే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద ఎలా ఫోకస్ పెట్టాలి, దాంట్లో మేయర్ పీఠాన్ని ఎట్లా దక్కించుకోవాలనేటువంటి చర్చ కూడా కొనసాగబోతుందట. ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మంత్రివర్గ కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దానిలో భాగంగానే మంత్రివర్గంలో కూడా భారీ మార్పులు ఉంటాయట. కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందట. చేతగాని మంత్రులను తీసేసి కొంతమంది కొత్త మంత్రులను కూడా రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో సామాజిక సమీకరణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే అధిష్టానంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మంత్రి మండలి మార్పులు చేర్పుల మీద చర్చలు చేపట్టిండు. ఆ మంత్రుల పనితీరుపై కూడా నివేదికలు కేంద్ర అధిష్టానానికి సమర్పించిండు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి నివేదికతో పాటు కేంద్రం ఏఐసిసి పెద్దలు సొంతంగా కూడా రాష్ట్ర మంత్రుల పని విధానం మీద రిపోర్ట్ తెప్పించుకున్నారు. వాళ్ళు తెప్పించుకున్నటువంటి రిపోర్టు అట్లాగే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి రిపోర్టును సరితూచి పనిచేయని మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందట. అయితే ఎప్పుడో తెలంగాణ మీద దృష్టి పెట్టాల్సినటువంటి నాయకులు కర్ణాటక మీద దృష్టి పెట్టారు. కర్ణాటకలో పవర్ షేరింగ్ ముఖ్యమంత్రి పీఠం 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ డికే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఆ సమస్య సద్దుమనగడంతో ఇప్పుడు ఏఐసిసి పెద్దలు తెలంగాణ మీద ఫోకస్ పెట్టిర్రు. అయితే ఇవాళ జరిగేటువంటి భేటీలో కీలక నిర్ణయం తీసుకునే ఆ మంత్రి మండలి మార్పులు చేర్పులు కూర్పుల మీద ఒక ఫైనల్ కన్క్లూజన్ కు వచ్చే అవకాశం కూడా ఉందట. మరి ఎవరికి ప్రమోషన్, ఎవరికి డిమోషన్ మంత్రి పదవులలో అనేటువంటి చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అంటేనే మంత్రులలో గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావాహుల జాబితా పెద్దగా ఉండడంతో తమకు ఏ మేరకు అవకాశం ఉండబోతుంది అనేటువంటిది ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు. నాకు మంత్రి పదవి వస్తుంది, నాకు మంత్రి పదవి వస్తుంది అనేటువంటి. మరొక వైపు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఒక శాఖ ఇంకొకరికి కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే పనిచేయని మంత్రులను తీసేసి దాంట్లో కొత్త మంత్రులను పెట్టే అవకాశం లేదా శాఖల మార్పులు, శాఖల బదిలీలు కూడా ఉండే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో ఎవరికి ప్రమోషన్ వస్తుంది, ఎవరికి డిమోషన్ వస్తుంది, ఉన్న మంత్రి పదవి ఎవరికి పోతుంది, కొత్త వాళ్ళకు మంత్రి పదవి వస్తుంది అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. మొత్తం మీద
తెలంగాణకు సంబంధించి ఉమ్మడి నల్గొండలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందనేటువంటిది 100% వస్తుందనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. దానికి సంబంధించి అక్కడ రేవంత్ రెడ్డి నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం.